ఓం శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనిష్ణ్వాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రులో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం, దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి? కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు. అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది. ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి, ఏ దేవతామూర్తిని మనం ఈ 25వ తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి, మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు, ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని పరిష్కారాలు ఏమిటి, తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా, భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం. ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 25వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి, అందులోనూ శుక్రాచార్య యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో వారికి కూడా 5 రాశుల వారికి అద్భుతంగా ఈ 25 వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు. ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి, ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 25 వరకు కూడా సొంత స్థానంలోకి శుక్రుడు తులారాశిలో ప్రవేశించడం, అందులోనూ శుక్రుడితో రవి 17వ తారీఖు వరకు కలిసి ఉండడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, 15 నుంచి 21వ తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడి వల్ల జరిగేటువంటి అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా, 21 నుంచి 25వ తారీఖు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 17వ తారీఖు వరకు కూడా మీ మాట తీరు మారుతుంది. ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు.
మీ ధోరణి అనేటువంటిది, మీ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఎలా మారుతుంది అంటే 10 మాటలకు ఒకటే సమాధానం చెప్తారు. ఇంతమంది జనాలు నాకు నచ్చడం లేదు, నేను ఒంటరిగా ఉండాలి, నేనంటూ ఒక స్పెషల్గా కనబడాలి అంటే కొన్ని రోజులు నేను సమాజానికి దూరంగా ఉండాలి అని మీలో మీరు గిరిగీసుకుని జీవించేటువంటి అవకాశం 17వ తారీఖు వరకు జరుగుతుంది. 10వ తారీఖు నుంచి ఇదేమిటిది, అందరితో కలిసి ఉండేవాడు కదా, ఒంటరిగా ఉంటున్నాడు ఏమిటి, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు జరుగుతున్నాయే అనేటువంటి విషయాన్ని బయట వాళ్ళందరూ మిమ్మల్ని అనడం జరుగుతుంది. ఎవరు ఏమన్నా కూడా కొన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేనంటూ ఒక ప్రత్యేకంగా ఉందాం అనుకుంటున్నాను, నా ఆలోచన మొత్తం మార్చుకుందాం అనుకుంటున్నాను, నేను కొత్తగా మళ్ళా జీవితాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం 17వ తారీఖు వరకు జరుగుతుంది. 17వ వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం, దీనివల్ల మీరు ఎక్కడైతే అగౌరవపడుతున్నారో ఆ స్థలంలోకి మీరే కావాలని ప్రవేశించి, నేను ఇది కాదు, నాకంటూ ఒక వైవిధ్యం ఉంది, నేనంటూ ఒక వ్యక్తిగతంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నానని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందులో కూడా మీరు సక్సెస్ అవుతారు. పైగా ఏ నోట అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ నోట మిమ్మల్ని పొగడ్డం జరుగుతుంది. ఇది నేను అని మీలో మీరు ఆనందపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ 10వ తారీఖు నుంచి 17 వరకు కూడా కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అవ్వడం, ఆధ్యాత్మికం వైపు కానీ, చీకటి గదిలో ఉండాలనే ఆలోచన కానీ, సమాజానికి దూరంగా ఉండాలనే ఆలోచన కానీ, నేను ప్రిపేర్ అవ్వాలి, వీళ్ళకి తగు సమాధానం చెప్పాలి అంటే నేను కొంత సాధన చేసి వాళ్ళ ముందు నిలబడాలి అని ఒక కసితో 10వ తారీఖు నుంచి 17 వరకు కూడా ఆలోచనలు మారుతాయి. 21వ తారీఖు వరకు కూడా మీరు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రజెంట్ చేయడం, దాంట్లో ఖచ్చితంగా విజయం సాధించడం, ఆర్థికంగా కూడాను ఒక నిలబడేటువంటి వ్యవస్థ. 20 తారీఖు నుంచి 25 వరకు కూడా ధనపరంగా కూడా మీరు నిలబడతారు. ఇంతకుముందు మీరు ఏదైతే చిటీలు కానీ లేకపోతే మోసపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది రావడం, అందులో ఖచ్చితంగా 44% మీరు మోసపోయినటువంటి ధనం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల నా కష్టం నాకు దక్కింది, ఇది నా కష్టాజీతం, కష్టాన్ని ఎవరూ కూడా దోచుకోలేరు అని ఒక విధానంతో మీ యొక్క మోసపూరితమైనటువంటి ధనం ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి రావడం అనేది జరుగుతుంది. 21వ తారీఖు నుంచి 25 వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది కూడా ఈ దవడ పక్కకు జరగడం, ఈ నరాలు పట్టేయడం, మెడ పక్కకి ఈ నరాలు పట్టడం అనేది జరుగుతుంది. నరాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు మీరు చూస్తూ ఉంటారు. కాలు పిక్క భాగంలో కూడా నర వ్యవస్థ స్తంభించడం, కాస్త నడవడానికి ఇబ్బంది పడటం అనేది 21వ తారీఖు నుంచి 25 వరకు కూడా వృశ్చిక రాశి వారికి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోండి. భస్మధారణ మాత్రం అడ్డంగా చేయండి. ప్రతిరోజు భస్మధారణ ఇలా అడ్డంగా చేసుకోండి. చక్కగా కుదిరితే ప్రతిరోజు కూడా బిల్వపత్రి చెంబుడు నీళ్లు తీసుకెళ్లి ఈశ్వరుడి మీద బిల్వపత్రి బోర్లించి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విబంధన మృత్యోర్మృక్షేయమామృతాత్ అని చెంబుడు నీళ్లు పరమశివుని మీద పోయింది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకున్నటువంటి మానసిక ఇబ్బందులు తగ్గుతాయి. పరమశివుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి వారు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని కుదిరినంత వరకు పఠించుకుంటూ ఉండడం చాలా మంచిది.